బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మొన్న ప్రముఖ వ్యాపారవేత్త సాయిదీప్ రమేష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అప్పులు వారి ఆస్తుల వివాదంలో మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కొంతమంది అధికార పార్టీ నాయకులు వారి అప్పులు ఆస్తుల వివాదంలో జోక్యం చేసుకుని కీర్తిశేషులు రమేష్ భార్య గాయత్రిని మీకు న్యాయం చేస్తాం అని రమ్మని చెప్పి రప్పించిన వైనం. అక్కడికి వచ్చిన గాయత్రి రమేష్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్నార్తి వెంకటరమణ, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉట్కూరి వీరేశం వారి అనుచరులతో నానా దుర్భాషలాడి పిడుగుద్దులు బుద్ధి గాయత్రి రమేష్ ను భయప్రాంతులకు గురి చేసినట్లు ఆరోపిస్తున్న పరిస్థితి. మా వాళ్ళు పెద్ద మనుషులు 11 డేస్కి వచ్చింది. 11 డేస్ నాడు మాట్లాడదాం, పిల్లకి ఏమన్నా ఆమెకి పిల్లలకి ఆమెకి ఏమి న్యాయం చేస్తారని మాట్లాడదామని వస్తాం. ఈరోజు మాట్లాడే టైం కాదు. అర్నాథ్ వెంకటరమణ అనేట ఆయన పెద్ద మనిషి. నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, 6 తారీఖు దాకా వీలు కాదు, 6 తారీఖు తర్వాత మాట్లాడదామని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ మా అన్న వాళ్ళు సాయికి ఫోన్ చేసి, ఏం సాయి మరి మా చెల్లెకి ఎప్పుడు మాట్లాడతారు, వెంకటరమణని అడిగి తెలుసుకొని మాకు చెప్పు అని అంటారు. అంటే 23 తారీఖు మాట్లాడదాము రండి, మీరు 10 మంది రండి, మేము 10 మంది వస్తామని అంటే మా వాళ్ళు 10 మంది, వాళ్ళు మా సాయి 10 మంది, వెంకటరమణ అర్నాథ్ వెంకటరమణ అనే అనుచరులు 5 మంది, ఉట్టుకూరి వీరేశం రైస్ మిల్ అధ్యక్షుడు ఆయన అనుచరులు, అర్నాథ్ వెంకటరమణ అనుచరులు వాళ్ళు 5 మంది, వీళ్ళు 5 మంది, మేము 10 మంది, వాళ్ళు 10 మంది వచ్చింది. మాట్లాడుకున్నాం, కేసు కాంప్రమైజ్ తీసుకోవమ్మా అని వెంకటరమణ అన్నాడు. సరే అన్న, కేసు కాంప్రమైజ్ తీసుకుంటా. నావి ఒక 4 కండిషన్లు. నా భర్త ఎట్లా చనిపోయింది, ఒకటి, నా భర్త ఇంట్లో నాతో మంచిగా మాట్లాడి టిఫిన్ చేసి ఇంట్లోకి వెళ్ళిండు, పొద్దున వాడెవడో వచ్చి తిట్టిన్నాడు, వాడి పేరు నాకు తెలియాలి, సిసిటీ ఫుటేజ్ నుంచి నాకు ఎంక్వైరీ కావాలి. ఇంకోటి, నా భర్త బాడీని కిందికి దింపిన పనోడెవడు, మరి నా ఇంటికి షాప్కి 4 అడుగులు దూరం సాయి ఉన్నాడంట. ఆ టైంలో సాయి కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, నన్ను పిలిపియలేదు. పనులకు ఇన్ఫార్మ్ చేసి పనులను పిలిపించింది. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్కి తీసుకుపోయింది. అక్కడ డాక్టర్ కూడా సాయి ఫ్రెండే. మరి నాకు ఇంకా అనుమానం ఉన్నది, నా భర్త ఎట్లా చనిపోయిందో పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి సిసిటీ ఫుటేజ్ నుంచి నాకు చూపించలేదు ఇంతవరకు అని మాట్లాడిన. దాని తర్వాత మా ఆయన చనిపోక ముందుకు 4-5 నెలల కింద కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి 14 కోట్లు లోన్ తీసింది. అవేమైనాయి అని నేను అడిగిన. మాకేం న్యాయం చేస్తారో మీరే, 4 పెద్ద మనుషులు, మాకు న్యాయం చేయండి, నా పిల్లలకు నాకు అని మాట్లాడింది. వాళ్ళేమన్నా నీ కండిషన్స్ ఏంటి అమ్మా అని అడిగింది. అంటే నా హాస్పిటల్ టెస్ట్ బేబీ ఆయనకు 30,000 దాకా అయితే ఏసీలో పుట్టింది. నాకు హార్ట్ పెద్దగా ఉంది, నాకు కూడా 20-30,000 దాకా అయితే, పాప స్కూల్ ఫీజు మెయింటెనెన్స్ అన్నీ కలిపి నెలకు 1,00,000 రూపాయలు. మా ఆయన ఉన్నప్పుడు 2 లక్షలు అవుతుంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వండి మెయింటెనెన్స్ అని మాట్లాడితే దాని తర్వాత వాళ్ళందరూ కలిసి 15,000 ఇస్తారంట సాయి నెలకానంటే వద్దు నాకు మాట విరిగి వెంకటరమణ అనుచరులు నన్ను కొట్టిరు. వెంకటరమణ నా ఛాతీ మీద చేయి పెట్టి గుద్దిండు, ప్రైవేట్ పార్టీ మీద చేతి పెట్టిండు. వాడిని 3 రోజులలో బెయిల్ వస్తుంది, 3 నెలలు జైలు ఉంచాలి. వాని మీద మర్డర్ కేసు బుక్ చేయాలి. గలీజ్గా ఉట్టుకూరి వీరేశము నేను పండబెట్టి చీరుతా అది ఇదని అని బిడ్డకు అని చెల్లెకో ఇట్లనే అయితే ఇదే న్యాయం చేస్తారు. నా పిల్లలకు నాకు న్యాయం చేస్తాను పిలిపించి ఇంత దారుణంగా ఓడిగడతారా? నన్ను కొట్టి నన్ను తిట్టి నేను ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేసిన. దాని తర్వాత మా వాళ్ళు కూడా ఏమనలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదు, కానీ బయట వాళ్ళే తోనే దాడి చేపించింది. ఆ పిడిగుద్దులు తాకిడికి తట్టుకోలేక గాయత్రికి శ్వాస రాకపోవడంతో వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇంత ఊరిగట్టిరు, ఇంత దారుణానికి ఊరిగట్టిరు. దాంతో నేను ఏడ్చుకుంటూ వచ్చేసిన. నాకు ఇంట్లోకి రాగానే దమ్ము వచ్చింది, కొన్ని వాటర్ తాగి కూర్చోగానే మెల్లమెల్ల చెస్ట్ పెయిన్ ఎక్కువైంది. దాంతో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మా అమ్మకు చాతగారు, మా అమ్మకు కన్ను కనబడి ఆమె అంబులెన్స్ ఫోన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్. అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేయాలి అని చెప్తే అక్కడికి సాయి వచ్చి చిట్టీలు తీసుకుండు, కానీ ఇంతవరకు టెస్టులు చేపించలేదు, నాకు చూపించింది లేదు. నిన్న మళ్ళీ చెస్ట్ పెయిన్ వచ్చింది, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకొని వచ్చాను. నా హెల్త్ బాగాలేదు, దయచేసి చెప్తున్నా, నాకు అందరు పోలీసు అధికారులు కానీ ఎవరే కానీ మాకు న్యాయం చేయాలి.
దీంతో ఆమె చేసేది ఏమీ లేక నాకు నా పిల్లలకు అరుణార్తి వెంకటరమణ ఉట్కూరి విదేశంతో ప్రాణభయం ఉందంటూ అటు మెదక్ పోలీసులకు ఇటు హ్యూమన్ రైట్స్ కమిషనర్ కు గాయత్రి ఫిర్యాదు చేసిన వైనం. నాకు భయం అవుతుంది, నా పిల్లలకు కూడా ప్రాణ భయం ఉంది, ఎవరు ఏం చేస్తారని మాకు కూడా భయం ఉంది, బయటకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మీరు సీరియస్గా విచారణ అనేది జరపాలి, నా పిల్లలకు నాకు న్యాయం చేయాలి. దీంతో మైనంపల్లికి తన ప్రధాన అంచర్లతోనే మంత్రి పదవి గండం వచ్చేలా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మాకు న్యాయం చేయండి అన్న, ఇలాంటి వారు మీ వద్ద ఉంటే మీ పదవులకే గండం వస్తుందని గాయత్రి మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకు మొరపెట్టుకున్న వైనం. మైనంపల్లి రోహిత్ అన్నకి దయచేసి చెప్తున్నాను, మీ దగ్గర ఇట్లాంటి నాయకులను పెట్టుకోకండి, మీ పదవికి నష్టం వస్తుంది. ఇట్లాంటి వాళ్ళని వెంటనే పదవి నుంచి తొలగించేసేయాలి. నాకు నా పిల్లలకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేపిస్తాను పిలిపించి దుర్భాషలో మాట్లాడి అరుణార్తి వెంకటరమణ ఉటుకూరి వీరేశము నా ప్రైవేట్ పార్టీ మీద చెయ్యేసి ఒక ఆడపిల్లకి వన్ బిడ్డకో వన్ అక్కకో వన్ చెల్లెకో అయితే ఇదే విధంగా మాట్లాడతారు. బయట వాళ్ళ మీద ఆడమి మీద చేతేసి చూడమనని ఎట్లుంటుందో నేను ఏడికైనా పోతా, హ్యూమన్స్ రైట్స్ ఆఫ్ కమిషనర్ దగ్గర కూడా పోతాను. వీళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, మీ పదవికే పేరు వస్తుంది, మంచిగా ఉండదన్న. వీళ్ళని వెంటనే తొలగించేసేయండి, మాకు న్యాయం లేదు. మైనంపల్లి ప్రధాన అంచర్లమంటూ చెప్పుకొని మైనంపల్లి బ్రాండ్కే కలంకం తెచ్చే విధంగా వీరు చేస్తున్న ఆగడాలు ఇకనైనా ఆగేనా? కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణార్తి వెంకటరమణ, మెదక్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉట్కూరి వీరేశం ఆగడాలకు ఇకనైనా మైనంపల్లి చెక్ పెట్టేనా? బాధిత గాయత్రి రమేష్ కు న్యాయం జరిగేనా?